హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మీరు మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. అమ్మా సావిత్రమ్మ గారు మీకు ఉత్తరం వచ్చింది. ఇదిగోండి అంటూ దాన్ని నాకు అందించి వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్. ఎక్కడి నుంచి వచ్చిందో అనుకుంటూ ఉత్తరాన్ని విప్పి చూశాను. రాసింది కోడలు సారికని చూడగానే కాస్త కుతూహలంతో చదవసాగాను. గౌరవనీయులైన అత్తయ్యగారికి మీ కోడలు సారిక నమస్కరించి వ్రాయనది. మేమంతా క్షేమమే. మీరు ఎలా ఉన్నారు అని మాకెంతో దిగులుగా ఉంది. మీకోసం పిల్లలు అరుణ్, అక్షయ్ మరీ ఏడుస్తున్నారు. అయినా మీ చాదస్తంగానే లంకంత ఇల్లు, కెరింతలు కొట్టే మనవలుండగా కాదని పాడుబడ్డ ఆ పల్లెటూరులో ఒంటరిగా 3 వన్న చెట్ల ఎన్ని రోజులుంటారు? నేను మాత్రం ఏమనని ఆనాడు అలా అలిగి వెళ్ళిపోయారు. ఉన్న మీరొక్కరు ఇక్కడుంటే మాకు నిశ్చింత. అందుకని మీరు వెంటనే మా దగ్గరకు వచ్చేయండి. మీరు కావాలని పిల్లలు మారం చేస్తున్నారు కనుక తొందరగా బయలుదేరి రాగలరు. మీ రాకకి ఎదురు చూస్తూ ఉంటాం. మీ కోడలు సారిక. అమితాశ్చర్యంతో ఉత్తరం చదవడం పూర్తి చేశాను. సారికలో వచ్చిన ఈ అనూహ్య మార్పుకు నేను మంత్రముగ్ధురాలయ్యాను. ఆమెలో ఈ మాత్రం దయా హృదయం ఉందంటే తను నమ్మలేకపోతుంది. ఎందుకంటే ఏవండి, మీ అమ్మగారి చాదస్తం కాకపోతే తిన్న పొలాలు కడుక్కోక కట్టుకున్న బట్టలు ఉతుక్కోకపోతే ఎలాగండి అని సారిక తన నుంచి కొడుకు శేఖర్కు ఫిర్యాదు చేస్తుంటే విన్నాను. ఇప్పుడు ఎలా నమ్మేది? పానకంలో పుడకలా మీ అమ్మగారు ఆవిడ పూజలను అబ్బబ్బా ఆ జపతపాలు వ్రతాలు చేస్తుంటే భరించలేకపోతున్నానండి. ఆవిడని తొందరగా మన ఇంటి నుంచి పంపించి వేయండి. కాసింత ప్రశాంతంగానే ఉంటుంది అని సారిక శేఖర్కు సలహా ఇస్తూ ఉంటే అతను విని తెల్లారే ముల్లా ముట్ట సర్దుకుని ఈ సొంత ఊరికొచ్చి ఇలా ఒంటరి జీవితం వెళ్ళదీస్తున్నాను. నాకు మాత్రం ఇక్కడ ఉండాలనుందా? ఉన్న 4 రోజులు మనవళ్ళతో నవ్వుతూ ఉండనుంది. ఈ వృద్ధాప్యంలో చిన్నపిల్ల నుంచి ఎంతో ఆనందం లభిస్తుంది. ముసలితనానికి ఒంటరితనం ఎంతటి నరకమో అనుభవిస్తున్న నాకు తెలుసు. కొడుకు శేఖర్ ఇంట్లో పిల్లలకి కాకమ్మ కథలు చెప్పుకొని నన్ను నేను మర్చిపోయి ఆనందంగా గడపాలనుకున్నాను. కానీ కోడలి నిర్వాహమే నాకు నచ్చలేదు. ఇంత వయసులోనైనా ఊరికే కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. అలా ఇంట్లో క్షణం తిరిగి లేకుండా పనిచేసేదాన్ని. అంత చేసి నేను ఏమీ పని చేయడం లేదంటూ సారిక వాడి దగ్గర నా గురించి లేనిపోని చెప్పి వాడికి నేనంటే అసహ్యం వేసేలా చేసింది. వాడు సారిక చేతిలో కీలుబొమ్మ. ఏది చెప్తే అది విని నమ్మేట తప్ప సొంత ఆలోచనలు ఏం లేవు. నువ్వు ఇంట్లో ఉండడం మాకు ఇష్టం లేదని వాళ్ళు పైకి అనకపోయినా నా పట్ల వారి ప్రవర్తన విధానం నన్ను ఇక్కడికి వచ్చేలా చేసింది. ఈ వయసులో భౌతిక ఆనందం కన్నా మానసిక ఆనందమే సుఖాన్ని ఇస్తుంది. కానీ అదే నాకు కరువైతే ఇంకా అక్కడ నేను ఎందుకు? ఒక్కోసారి పిల్లల అల్లరి చిలుపుతనం గుర్తొస్తే చాలా బాధేస్తుంది. కానీ తర్వాత సారికి మూతి విరుపు, విసుగు, కోపం కళ్ళ ముందు మెదలగానే ఇక్కడే ఉంటున్న సబబు అనిపిస్తుంటుంది. నాపై కోడలికి ఇప్పుడు ఏం ప్రేమ పుట్టిందో కానీ వెంటనే వచ్చేయండి అత్తయ్య అని ఉత్తరం రాసింది. పైకి ఎంత వద్దనుకున్నా హృదయంలో మాత్రం కొడుకు సమక్షంలో గడపాలనే కోరిక బలంగా ఉంది. జీవితపు చివరి దశలో ఆత్మీయులు అలాగానే అనుభవించడం ఎవరికి మాత్రం ఉండదేంటి? ముఖ్యంగా పిల్లలు ఏది ఏమైనప్పటికీ నేను వెళ్ళాల్సిందే. వెళ్తున్నాను అంతే. కానీ ఒకటే ఆశ్చర్యంగా ఉంది. నేనంటే అంతా సహించుకుని చిరాకు పడే కూడలు ఇప్పుడు ప్రేమను ఉలకబోస్తూ రమ్మని ఉత్తరం రాయడంలో భావం ఏమిటో. అత్తయ్య బాగున్నారా అడిగింది సారిక. బాగానే ఉన్నానమ్మా చెప్పాను. మీరు వెళ్ళి చాలా అయింది. కనీసం ఒక లెటర్ అయినా రాలేదు. మీ ఆరోగ్యం ఎలా ఉందో అని మాకంతగా బెంగగా ఉండేది. ఆయన పిల్లలు మిమ్మల్ని గుర్చి రోజంటూ లేదు అంటూ సారిక నా చేతులను బ్యాగ్ను అందుకుంది. సారికకు ఆ మాటలు హృదయంలోంచి వచ్చాయో లేక మనసులోంచి వచ్చాయో తెలీదు. మొదటిసారిగా కోడలు నాతో ఇంత తీయగా మాట్లాడటాన్ని ప్రపంచంలోని 8వ వింతగా ఫీల్ అయ్యాను. శేఖర్ ఇంకా రాలేదమ్మా అడిగాను. రాలేదత్తయ్య. మరి పిల్లలు? అదిగో ఇప్పుడే స్కూల్ నుంచి వస్తున్నారు. వెనక్కి తిరిగి చూడండి అంది. నేను వెనక్కి తిరిగి చూడకముందే అరుణ్, అక్షయ్లు నన్ను చుట్టేసుకున్నారు. అరుణ్కి 8, అక్షయ్కి 6 ఉంటాయి. బాగున్నారా? వారి తల నిమురుతూ అన్నాను. ఓ అన్నారు. ఇద్దరూ కాలు కడుకుని అన్నం తినడమే ఆలస్యం అనగానే ఒక రోజని మొదలుపెట్టారు. రోజులు చాలా ఆనందదాయకంగా గడుస్తున్నాయి. వికసించిన ప్రతి పువ్వు ఆనందం అనే పరిమళాన్ని గుబాలించినట్టు ప్రతి మనిషి ముఖంపై వికసించే చిరునవ్వు వారికి ఆనంద సౌరవాన్ని ఇస్తుందని తెలుసుకున్నాను. ఈ ఆనందాన్ని నా స్నేహితురాలు లక్ష్మికి చెప్పడానికి అని ఓల్డేజ్ హోమ్కి ఫోన్ చేశాను.
కాసేపటికి లక్ష్మి లైన్‌లోకొచ్చింది. "హలో లక్ష్మి, బావున్నావా?" అడిగాను. "సావిత్రి, నువ్వా? నేను బాగానే ఉన్నాను గానీ, ఎన్ని రోజులకిలా దయచేశావు? ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఎక్కడుంటున్నావు? కొడుకు శేఖరం ఇంట్లోనే ఉంటున్నావా?" అడిగింది. "అవును, కొడుకింట్లోనే ఉంటున్నాను. కోడలు నన్ను బాగానే చూసుకుంటుంది. నేనెంతో హ్యాపీగా, సుఖంగా ఉన్నాను ఇక్కడ" అన్నాను. నాలా ఇలాంటి సుఖం ఆమెకు దొరక్కపోతున్నందుకు నాపై ఈర్ష్యతో ఫీలవుతుందని తెలుసు. "మంచిది. నువ్వెంతో అదృష్టవంతురాలివి. నాకంత భాగ్యం లేదు." నేను చిన్నగా నవ్వుకుంటూ నీ ముఖం నిండా పులుముకున్నాను. తనే అంది. "ఎప్పుడైనా నీ వాళ్ళ నుంచి నువ్వు దూరమైతే మాత్రం తప్పకుండా ఇక్కడికొచ్చేసేయి" అని. మంచిదని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆ హోమ్‌లో ఉండడానికి నీ అంత దుర్గతి నాకు పట్టలేదులే. ఇక్కడ నా కొడుకు, కోడలు, పిల్లలతో ఎంతో సుఖంగా ఉన్నాను అని మనసులో కాసింత గర్వంగా ఫీలవుతూ అనుకున్నాను. లక్ష్మికి ఇద్దరు కొడుకులు. భర్త ఎప్పుడో పోయాడు. ఆమె చేతిలో ఆస్తి ఉన్నంత కాలం కొడుకులు ఆమెను బాగానే చూసుకున్నారు. ఎప్పుడైతే ఆ ఆస్తిని కొడుకులు పంచిచ్చిందో ఆ క్షణమే లక్ష్మిని బయటకి గెంటేశారు. ఇక వేరే దిక్కులేక ఓల్డేజ్ హోమ్‌లో జీవనం గడుపుతుంది. అది లక్ష్మి బయోగ్రఫీ. తీరిక లేకుండా పనిచేయటం నాకు అలవాటే కదా! అందుకని కోడలు చేసే ఇంటి పనుల్లో ఆమెకి సహాయపడసాగాను. ఇల్లు ఊడ్చటం, గిన్నెలు తోమడం, వంట చేయడం, పిల్లలకి స్నానం చేయించడం, దగ్గరుండి అన్నం తినిపించడం, బట్టలు ఉతకడం వగైరా పనులన్నీ చేస్తూనే ఉన్నాను. "వద్దత్తయ్య, మీరేం పని చేయొద్దు. మీ ఆరోగ్యం బాగలేదు. అయినా నేనున్నానుగా. ఈ వయసులో మీకెందుకీ శ్రమ" అని సారిక ఇంత వారించినా చేస్తూ ఉన్నాను. అలా అని చేయకపోతే నాకేం తోచదు. రోజులు గడుస్తున్న కొద్దీ రాను రాను ఈ ఇంటి పనంతా నేనే చేయాల్సొస్తుంది. కోడలు నామమాత్రంగానే చేస్తుంది. పొద్దున సారిక లేటుగా నిద్ర లేవడం వల్ల పని భారం నాపై పడుతుంది. పని పని పెరిగే కొద్దీ నాకు చాలా కష్టంగానే ఉంది. "అత్తయ్య, పనంతా మీరే చేస్తున్నారు. అలాగని మీ కష్టం అనిపిస్తే మాత్రం చేయకండి" అంటూ ఉంటుంది. మరి కొన్ని రోజులు గడిచేసరికి ఇక ఇంటి పని బాధ్యతే అయ్యింది. ఇప్పుడు సారిక ఏ పని ముట్టుకోవడం లేదు. కనీసం తను తిన్న పళ్ళెం కూడా కడుక్కోవడం లేదు. నాకేమో చిరాకు, విసుగేస్తుంది. అనుక్షణం పని పని. అసలే పెద్దదాన్ని. అధిక పని, తక్కువ తిండి అయ్యేసరికి నా ఒంట్లో శక్తి సన్నగిల్లింది. పని పెరుగుతుంది, బలం తగ్గుతుంది. ఒక్కసారి దుఃఖం వచ్చేస్తుంది. ఏడ్చేస్తాను కూడా. నేనొచ్చిన మొదటి రోజుల్లో "వద్దొద్దు, మీరే పని ముట్టుకోద్దత్తయ్య" అని సారిక ఇప్పుడు చిరునవ్వుతో నాకే పని హుకుం జారీ చేస్తుంది. ఏ కొంచెం ఆలస్యమైనా "ఆ పని చేయండి, ఈ పని చేయండి" అని మర్యాదగానే చెప్తుంది. కొంచెం కటువుగా, కోపంగా చెప్తే నేను చేయనని మొండికేసేదాన్ని కానీ ఆప్యాయతతో చెప్తుంది కాబట్టి చేయకుండా ఉండలేను. భౌతిక ఆనందం కన్నా మానసిక ఆనందమే నాకు సుఖాన్ని ఇస్తుంది కాబట్టి సారిక ఆత్మీయత నా మనసుకు సుఖాన్ని ఇవ్వటం వలన ఆ పని చేయటం అనే భౌతిక కష్టాన్ని కాదనలేకపోతున్నాను. అయితే ఆ మొహమాటమే నా పీకల మీదకొచ్చింది. ఆరోగ్యం క్షీణించింది. మంచం పట్టాను. మధ్యాహ్నం సారిక ఫోన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. "అమ్మా, నేను సారికని మాట్లాడుతున్నాను." "ఎవరు?" "అత్తయ్య గారా, నిద్రపోతున్నారు." "అవును, పనంతా నేనే చేస్తున్నాను. తప్పింది కాదు. అత్తయ్య కోలుకుని పనిలోకి రావాలంటే చాలా టైం పడుతుంది. అత్తయ్య ఉంటే ఇంటి పనంతా చేస్తుందని పని మనిషిని మానిపించేసి అత్తయ్యతో చేయిస్తున్నాను. అత్తయ్య ఉండడం వలన ఒక సంవత్సరంలో పని మనిషికి అయ్యే ఖర్చుని ఆదా చేశాను. అత్తయ్య ఏదో పని మనిషిగా పనికొస్తుందని కాస్త ప్రేమను ఉలకబోస్తున్నానంతే. దాంతో ఆమె తెగ సంబరపడిపోతూ ఈ ఇంటి చాకరంతా చేస్తుంది. ఏదో పనికి అత్తయ్యని కన్నతల్లిలో చూసుకున్నాను అన్న గుర్తింపు ఈ రెండూ లభిస్తున్నాయనేమ్మా అంటూ ఫోన్ పెట్టేసింది సారిక. ఇది విన్న నాకు మతిపోయినట్టయింది. అనుబంధం తెరచాటున ఎన్ని కల్తీచార్లు! ఎన్ని రోజులు తనున్నది ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి స్థానంలో అన్నమాట. నన్ను ఇంత స్వలాభం కొరకు వాడుకుంటుందో ఇప్పుడు తెలుస్తుంది. అయినా నేను మొదట్లోనే అనుకున్నాను. నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నది అంటే దాని వెనుక ఏదో స్వార్థం ఉందని. ఇన్ని రోజులు నాన్ననికి ఒకవైపే సారిక ప్రేమను చూశాను కానీ ఇంకోవైపు స్వార్థాన్ని మాత్రం ఇప్పుడు చూస్తున్నాను. ఈ తరం వారసులందరూ ముసలాళ్ళ వెనుకున్న ఆస్తి, డబ్బును చూసి ఆదరిస్తున్నారు తప్ప అసలైన ప్రేమతో మాత్రం కాదు.
ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడే ఉంటే ఆరోగ్యం కాస్త కుదుట పడ్డాక మళ్ళీ నాకు ఆ పని, ఈ పని, పని మనిషిని, డ్యూటీ ఎలాగో తప్పదు. నాదేమో పనిచేసే వయసు కూడా కాదాయె. ఈ స్వార్థపు ప్రేమలో బ్రతికే కన్నా ఎక్కడో కాస్త స్వచ్ఛమైన చిరునవ్వు దొరికే చోటికి వెళ్ళాలి. అలాగని సొంత ఊరికి వెళ్ళి ఒంటరిగా గడపడం కన్నా నరకం మరొకటి లేదు. అందుకే ఓ నిర్ణయానికొచ్చాను. మంచంలో నుంచి కష్టంగా లేచాను. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ఫోన్ దగ్గరికి వెళ్ళి దాని చేతిలోకి తీసుకొని ఓల్డ్ ఏజ్ హోమ్‌కి లక్ష్మి కోసం ఫోన్ చేశాను. హలో! లక్ష్మి, బావున్నావా? నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. అసలు విషయం ఏంటో విను. నాకు నా కొడుకింట్లో ఉండటం ఇష్టం లేదు. త్వరలో నేను మీ హోమ్‌కే వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఎదురుగా సారిక బిత్తరపోయి చూస్తుంది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి కథతో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ లిసనింగ్.